హల్లెలూయా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, పరలోకమందున్న తండ్రి, నీకే స్తుతి ప్రభా, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావ తండ్రి. నాయన మా కొరకు మరణించి నువ్వు ప్రభా తీవ్రహిందుడు నువ్వు పడిన ప్రభా సజీవుడా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నీ కృప, నీ ప్రేమ, నీ సంబంధం ఎంతో గొప్ప ప్రభా. అయ్యా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం నీకే తెలుసు నాయన. ఆకాశం అందున్న ఆశ్రయుడ నీ తట్టు కళ్ళెత్తి ప్రార్థిస్తున్న ప్రభా. అయ్యా నువ్వు ఎంతగా ప్రేమించి విమోచించి వెతికి రక్షించదుగా నీకు వందనాలు తండ్రి. నీ దయగల హస్తం మా పైన చూపడానికి నీకు వందనాలు తండ్రి. అయ్యా నీలాగ ఎవరు ప్రేమిస్తారు ప్రభా, నీలాగ ఎవరు ప్రేమిస్తారు ప్రభా, నీలా పాపకి ఎవరు ప్రాణం పెడతారు ప్రభా. నీవు అయితే మాకు తండ్రి ప్రాణం పెట్టి తండ్రి నీ రక్తం అంతా మాకు దారపోసిన ప్రభా. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ అయ్యా తండ్రి మరి చనిపోయి తీగలేదు నువ్వు ఒక్కడనే ప్రభా, నువ్వు సజీవుడ ప్రభా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. నీకే స్తుతి, నీకే మహిమ తండ్రి. అయ్యా నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తే నీ వాక్యం చెప్తున్నాయన. హృదయం శుద్ధి గల ధనులు వారు దేవుడు చూస్తారు నీ వాక్యం చెప్తున్నాయన. నీ వాక్యమే సత్యం, జీవం ప్రభా. మా తోవకు వెలుగైన ప్రభా, మా పాదం ప్రభా, దీపం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే మహిమ తండ్రి. నీకే కోట్ల స్తోత్రాలు తెలుసు తండ్రి. మా సంఘాన్ని అభిషేకించండి, సంఘ నాయకులు అభిషేకించండి, మా సంఘం అభివృద్ధి పరచండి ప్రభా. హల్లెలూయా తండ్రి. నీ శక్తి మా శక్తి ఏక మౌనక ప్రభా. అయ్యా నన్ను బలపరిచిన క్రీస్తుని ప్రభా సమస్తము చేయగలన ప్రభా. నువ్వు ఉంటే మాకు చాలు ప్రభా, నీ సన్నిధి మాకు ఉంటే చాలా ప్రభా. అయ్యా నువ్వు లేని జీవితం వ్యర్థం ప్రభా. రాబా రీ బాబా రీ మామ రీతి రీకన వారు కుందర పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా అనేకులు నశించిపోతున్నాయన, ఎవరు నశించిపోవడం చిత్తము కాదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ చేతులు పిలుస్తుంది తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ ప్రేమను రుచి చూడాలి ప్రభా, నిన్ను తెలుసుకోవాలి ప్రభా. ప్రతి ఒక్క మోకాలు ఒంగుగాక ప్రభా, ప్రతి నరక శుద్ధించడానికి సాయం చేయ ప్రభా. యేసయ్య నామల శక్తినైనా, యేసు నామల జీవన్ ప్రభా. అయ్యా జీవించ ప్రభా, అతను జీవించబడి ఒక్కడేనా ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య తండ్రి. మా సంఘం ప్రభా నూరంతలుగా ఫలింపజేయ ప్రభా. అనేకులు పనిచేసేవాళ్ళకి సాయం చేయండి. మా సంఘంలో ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి ప్రభా, సమాధానం దయచేయండి ప్రభా. హల్లెలూయా. రాబా రీ బాబా రీ మామ తండ్రి నీ యొక్క ఆత్మ కుమ్మరించి ప్రభా, నీ అగ్ని కుమ్మరించి ప్రభా. అయ్యా ఇది ఫస్ట్ వారం ప్రభా, అనేకులు నీకు సాక్షిగా జీవించేలాగా సాయం చేయ ప్రభా. తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తుతి ప్రభా. తండ్రి కనీసం ప్రభా 10 సంవత్సరాలు తండ్రి కనీసం 2 ఆత్మలు మాకు దయచేయ ప్రభా. తండ్రి నీకే స్తోత్రం ప్రభా. నీకు వదనాలు తండ్రి, నీకే మహిమ తండ్రి. ఇప్పుడు పాటపాడు శుద్ధించడం నీ ఆత్మ గురించి అనేకులు నిన్నే తెలుసుకునేలాగా సాయం చేసి అన్ని విషయాలు మీరే మహిమ పొంది గంధపడమని తండ్రి యేసు పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవుడైన దేవుని మనం ఆరాధిద్దాము, దేవుని నామం కనపడదాము. ఈ యొక్క పునరుత్థాన దినమున మనమందరము క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు తిరిగి లేచాడని, మనలో నీలో నాలో లేచాడని మనమందరము స్తుతిద్దాము, ఆరాధిద్దాము, ఆయన నామంలో కనపడతాము. కీర్తనలు 34 అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసెదము. నేను యెహోవా యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తే ఆయన మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తానని ఈ యొక్క పునరుద్ధాన దినమున దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మనమందరము లేచి నిలబడి దేవుణ్ణి గణపడతాం. కొత్త పాట పాడుకుందాము. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా మన జీవితంలో ఏది జరిగినా మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎవరు మనల్ని విడిచినా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడు నీతి అయి ఉన్నాడు, నీతి దైవమై ఉన్నాడు కాబట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. విజయము మనకు ఎప్పుడు విజయం కలుగజేస్తున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకు విజయం కలుగజేస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. నీకేనయ్యా, 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 నీకేనయ్యా.
స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం హల్లెలూయా Celebrate, celebrate, celebrate the victory of the Lord. 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 For He has done mighty things yet again. For He has done mighty things yet again. He has done mighty things yet again. So celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. मानवो मानवो उसकी जीत हमेशा मनावो मानवो मानवो उसकी जीत हमेशा मनावो यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए उसकी जीत हमेशा मनाओ यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए उसकी जीत हमेशा मनाओ यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए यीशु ने बड़े बड़े काम किए उसकी जीत हमेशा मनाओ उसकी जीत हमेशा मनाओ उसकी जीत हमेशा मनाओ हालेलूया మనందరం చప్పట్లు కొడదాం పరిశుద్ధ 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 నీకే వందనాలు దేవా నీకే స్తోత్రములు గనుడా అరుడా యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా దేవా ఇచ్చిన సమయంలో తండ్రి మీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలయ్యా ఈ లోకంలో ఎంతో మంది నశించుతున్నారు నాయన అయినను మీరు మమ్మల్ని ప్రేమించి నాయన నీ రక్తాన్నితో మమ్మల్ని కొనుక్కున్నారయ్యా నీ రక్తాన్ని మా మీద చిందించారయ్యా మా పాపాలకే మా శాపాలకే మా పాపాలకే తండ్రి తండ్రి మమ్మల్ని మీరు తండ్రి మీ రక్తం చేత మమ్మల్ని కనుక్కున్నారు దేవా కొనుక్కున్నారు నాయన తండ్రి మిమ్మల్ని ఇంకనూ మహిమపూర్వకంగా మా హృదయాంతరంగా తండ్రి మా శక్తి చేత బలము చేత
నిన్ను ఆరాధించేలా సాయం చేయమని అడుగుతున్నాను దేవా. నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నిన్ను మహిమపరచాలి దేవా. దేవా నీవు మా తట్లో ఉన్న ఉద్దేశాలను బట్టి నీకు వందనాలయ్యా. దేవా మీరే మమ్మల్ని గణపరిచి దేవా మిమ్మల్ని ఆరాధించేలా మమ్మల్ని మార్చమని, మా జీవితాలను మీకు అలులుగా ఉంచమని మేము వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ ఆరాధనలో ఇంకనూ నీ సన్నిధిని మాలో నిండుగా దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది
చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడైన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును దేవా, నైనా ఈ పునరుజ్జీవన దినమున తండ్రి నిన్ను మేము స్మరించుకుంటున్నాము ప్రభువా. నైనా ఈ గొప్ప దినాన ప్రభువా, ఈ గొప్ప దినాన తండ్రి మేము ఏమి ఇవ్వలేము తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని మీకు అర్పించదము ప్రభువా. అవును తండ్రి, నువ్వు చెప్పినావు తండ్రి, నేనే పునరుత్థానుడనై ఉన్నాను, జీవమునై ఉన్నానని చెప్పినావు దేవా. నా యందు విశ్వాసం ఉంచిన ఎడల మీకు మరణము ఉండదు అని చెప్పినావు దేవా. మరణమైనను నీవు జీవించదము అని చెప్పినావు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. స్తోత్రము స్తోత్రము చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా ఈ లోకంలో ప్రభువా నీలాగా ప్రేమించేవారు ఎవరునూ లేరు ప్రభువా. ద్వేషించే వారిని కూడా ప్రేమించే మంచి హృదయం గల దేవుడవు తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలము ప్రభువా? అలాంటి హృదయానికి మేము ఏమి ఇవ్వగలము ప్రభువా? మా విరిగి నలిగిన హృదయాన్ని అర్పించదము ప్రభువా. నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీలాంటి ప్రేమ మేము చూపించేలాగా సహాయం చేయండి తండ్రి. నైనా నీలాగా ఎవ్వరూ చూపించలేరు ప్రభువా. నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। एक गाल पर कोई मारे जो चाटा, तो जा भी गाल देना। प्रभु ने तुमको माफ किया है, तुम सबको माफ करना। एक गाल पर कोई मारे जो चाटा, तो जा भी गाल देना। प्रभु ने तुमको माफ किया है, तुम सबको माफ करना। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। जो दे काटे उसका दामन फूलों
सिखाते हैं, अपनों को तो गुनाहों की माफी सब लोग देते हैं, गैरों को भी माफ करना मसीहा सिखाते हैं, मसीहा सिखाते हैं, मसीहा सिखाते हैं। హల్లెలూయా 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 పరిశుద్ధుల దేవునికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. దేవానికి వందనాలు 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 చేస్తున్నాం తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు చేస్తున్నాం తండ్రి ప్రభా. నిన్న నేను ఏకరీతిగా ఉన్నవాడవే అనువాడవే ఉన్న దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి మాకు జీవము మాకు సర్వము ప్రభా, మాకు ప్రాణము నీవే ఉన్న దేవానికి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవా తండ్రి సర్వానికి తండ్రి ప్రభా న్యాయాధిపతివై ఉన్న దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. మాకు లోక రక్షకుడివై ఉన్న దేవానికి స్తోత్రములు 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 చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి నీకో తండ్రి ప్రభా నిన్ను పోలి మేము నడుచుకునే సహాయం దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా, నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. దేవా దేవానికి వందనాలు ప్రభా, కేవలం నిన్ను పోలి మేము నడుచుకునే సహాయం దయచేయండి ప్రభా. నీ యొక్క నామాన్ని మహిమపరిచేదిగా సహాయం దయచేయండి ప్రభా. తండ్రి మనుషుల్ని కాదు ప్రభా, మిమ్మల్ని హెచ్చించడం సహాయం దయచేయండి. కేవలం మిమ్మల్ని గణపరిచేదిగా మమ్మల్ని ఆస్వాదించండి ప్రభా. తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా. దేవా దేవానికి స్తోత్రంలో వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి నువ్వు చేసిన ప్రతి కార్యములకు తండ్రి ప్రభా, తండ్రి మేము స్తోత్రములు చెల్లించుకునే రీతిగా సహాయం దయచేయండి ప్రభా. దేవా తండ్రి తండ్రి ప్రభా, తండ్రి ఈ రోజు ఇచ్చిన దినం బట్టి నీకు వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవా దేవానికి స్తోత్రములు స్తోత్రములు చేస్తున్నాం తండ్రి ప్రభా. కేవలం నీ యొక్క బిడ్డలుగా మేము తండ్రి ప్రభా నడుచుకునే సహాయం దయచేయండి. కేవలం నీ యొక్క మార్గంలో మేము నచ్చాలి సహాయం దయచేయండి అయినా. దేవా మమ్మల్ని నడిపించి వాడవే ఉన్న దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మంచి స్నేహితుడు ఉన్న వాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని ఆదరించి వాడవే ఉన్న దేవానికి వందనాలు 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 చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు స్తోత్రములు చేస్తున్నాం తండ్రి ప్రభా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్నా దేవా. నిన్ను పోలిన వారెవరు,
పరిశుద్ధుడా, పావనుడా, నిత్యుడగు తండ్రి, కృపకు కారణభూతుడమైన తండ్రి నీకు వందనాలు. స్తుతులకు అర్హుడమైనటువంటి దేవా నీకు వందనాలు. స్తోత్రార్హుడా నీకు స్తోత్రాలు. మహిమగల రాజా నీకు వందనాలు. దేవా అవునేసయ్యా, నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరు తండ్రి. దేవా అవును తండ్రి దేవా, అవును తండ్రి దేవా, స్తోత్రము ప్రభా. అవును తండ్రి, నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరు తండ్రి లోకంలో. దేవా మా యొక్క తల్లి తండ్రి అయినా దేవా తండ్రి మమ్మల్ని మరచునేమో కానీ నిన్ను ఎన్నడూ మరువను అని వాగ్దానం ఇచ్చారు తండ్రి. వందనాలు యేసయ్యా. అవును తండ్రి దేవా, కృంగి ఎన్నో మమ్మల్ని ప్రభా దేవా, అవును తండ్రి నుట్యూర్పులో తండ్రి దేవా మమ్మల్ని ఓదార్చారు, మా కన్నీటిని తుడిచారు తండ్రి, మా యొక్క ఆకలిని తీర్చారు ప్రభా, మా యొక్క తప్పికని దేవా తండ్రి తీర్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క కష్టమును మా యొక్క నష్టమును దేవా తండ్రి మీరు చూచారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునేసయ్యా దేవా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా తండ్రి ఆకలిగా ఉన్నప్పుడు మన్నాను కురిపించారు తండ్రి. దేవా తప్పిగా ఉన్నప్పుడు దేవా బండ నుండి నీళ్లను పుట్టించినారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునేసయ్యా దేవా వాళ్ళు దేవా తండ్రి యేసయ్యా 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో తిరుగుచున్నప్పుడు ప్రభా వాళ్ళ బట్టలు పాతగిల్లలేవు తండ్రి, వాళ్ళ చెప్పులు అరగలేవు తండ్రి. నాయన అంత గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాల్లో మీరు అంత గొప్ప కార్యాలు చేసినారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి. ఈ లోకంలో దేవా ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రభా, ఎంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. దేవా వాటికంటే శ్రేష్టమైన దేవుడు మాకున్నాడని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు. అవునేసయ్యా దేవా లోకము దాని ఉన్న సమస్తము దేవా ఒక నాటికి గతించిపోతాయన్నావు తండ్రి. గతించనిది నిత్యమైనది అది యేసు ప్రభు ప్రేమ ఒక్కటే అని దేవా తండ్రి మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీ యొక్క ప్రేమలో డబ్బం ఉండదు తండ్రి. దేవా నీ యొక్క ప్రేమలో దేవా తండ్రి ఎల్లప్పుడూ దేవా తండ్రి దేనినైనా నువ్వు దేవా తండ్రి తాలుకుంటుందన్నావు తండ్రి. అవును ప్రభా, అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు ప్రభా. శాశ్వత కాలముందు ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు ప్రభా. దేవా ఈ లోకంలో తండ్రి ఎంతో మంది ప్రభా యొక్క ప్రేమ లేక తండ్రి, నిజమైన ప్రేమ లేక తండ్రి నశించిపోతున్నారు తండ్రి. యేసయ్యా దేవా వాడుకోండి తండ్రి. మీరు దేవా తండ్రి లేవనెత్తండి యేసయ్యా. గొప్ప కార్యములను దేవా మా యొక్క సంఘంలో విడుదల చేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా యేసయ్యా తండ్రి దేవా విరిగి నలిగిన హృదయముతో దేవా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. దేవా సర్వోన్నతుడు సర్వాధికారివి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ విధంగా దేవా యొక్క కుండ దేవా కింద పడేస్తే పగిలిపోతుందో ప్రభా, అటువంటి వారము మేము తండ్రి. యొక్క సన్నిధానంలోనికి వచ్చుచున్నాము తండ్రి. మమ్మల్ని దేవా తండ్రి సరి అయిన పాత్రగా మమ్మల్ని మలచండి తండ్రి. నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మలచండి. మాలో ఉన్న పాపమును తీసివేయండి, మాలో ఉన్న క్రోధమును తీసివేయండి, మాలో ఉన్న ద్వేషమును తీసివేయండి, మాలో సమస్త విధములైన మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ యేసు నామములో తీసివేయండి తండ్రి. దేవా మీ యొక్క ఆశీర్వాదములకు దేవా మీ యొక్క దేవా మహిమ కార్యములకు అడ్డుగా ఉన్న ప్రతిదీ తీసివేయండి యేసయ్యా. ప్రతిదీ యేసుక్రీస్తు నామములో లయమైపోను గాక తండ్రి. దేవా నీ యొక్క చిత్తంలోనికి దేవా అడ్డుగా వస్తున్న ప్రతిదీ తీసివేయండి. నీ యొక్క చిత్తము మా యొక్క జీవితాల్లో నెరవేర్చండి. మేము నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయండి యేసయ్యా. దేవా మమ్మల్ని నడిపించండి, నీ యొక్క కృపలోనికి నడిపించండి తండ్రి. మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యం ద్వారా సూటిగా తేటగా మా యొక్క చెవులను ఆలోచనలను తలంపులను సమస్తమును సరి చేసుకునే విధంగా మాతో మాట్లాడండి. దేవా నీవు మా కొరకు జయమునిచ్చావు తండ్రి. నీకు వందనాలు. సిలువలో బలి అయి దేవా 3వ నాడు తిరిగి లేచి మాకు దేవా తండ్రి విజయమును మాకు కలుగజేసిన తండ్రి. నీకు వందనాలు. ఈ లోకంలో సమస్తము దేవా తండ్రి యేసయ్య మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ యొక్క జయము మాకున్నదని మేము నమ్ముచున్నాము తండ్రి. అవును యేసయ్య వందనాలు.
మేము ఎక్కడ కూర్చుంటే మీరు అక్కడ ఉంటానన్నారు, మేము ఎక్కడ నిల్చుంటే అక్కడ మీరు ఉంటానన్నారు. మేము పడుకున్నప్పుడు, మేము లేచినప్పుడు, నడిచినప్పుడు సమస్తమును దేవతని మీరు మాకు దేవతని ఉంటానన్నారు ప్రభా. ఏది చేసినా మీరు ఉంటానన్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో మేము దేవా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఎటువంటి దేవతని స్థలంలో ఉన్నప్పటికీ తండ్రి కేవలము నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లెను కాక దేవా. మా యొక్క స్థితిగతులను చూడట్లేదు ప్రభా మీరు దేవా. మా యొక్క సమస్తమును మీకు అప్పగించున్నాము తండ్రి. మీరే నడిపించండి, కృప చూపించమని తండ్రి ప్రియుడి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని మనం చేసుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. I request now Brother Jay to pray for tithes and offerings and also for the message. Brother Jay. Thirdly, we have weekly Friday meeting from 7 to 11, 7 p.m. to 11 p.m. And all those who are interested, who want to get strengthened, please come and join on this every Friday. We meet here at this place at 7 o'clock. God bless you. కానుకలు దశమ భాగాలు కృతజ్ఞతార్పణల గురించి సహోదరు జే ప్రార్థన చేస్తారు. వర్తమానం గురించి కూడా సహోదరు జే వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రత్యేకమైన ప్రకటనలు ఏమైనా ప్రకటన ఇక్కడ శుక్రవారం రోజు 7 గంటలకి ప్రతి శుక్రవారం జరుగుతున్నాయండి. 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి బాపూజీనగర్ వాళ్ళందరూ ఎవరికి సమయం అనుకూలించినట్లయితే వాళ్ళు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాము. ఒకవేళ అనుకూలించకపోయినట్లయితే మీ ప్రాంతాల్లో 2-3గా కలుసుకుని ప్రార్థన చేయవచ్చు. దేవునికి స్తోత్రం. Today we have a good news for all of you. అందరికీ కూడా ఈరోజు ఒక శుభవార్త ఉన్నది. We are having a Uppal Church branch service starting today. ఈ రోజు ఉప్పల్ సంఘ శాఖ సంఘము ప్రారంభమవుతుంది. It's a dedication of our church at Uppal. మన సంఘం శాఖ సంఘం ఉప్పల్లో ప్రభుకి అప్పగిస్తూ సమర్పిస్తూ ఉన్నాము. It starts at 2 p.m. అది 2 గంటలకి ప్రారంభమవుతుంది. All those who are interested can attend మీకు సమయం అనుకూలించినట్లయితే తప్పకుండా హాజరు కండి and rejoice with us. మాతో పాటు ఆనందించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Please uphold Brother Pradeep, the pastor of Uppal Church branch. దయచేసి ప్రదీప్ సహోదరుడు గురించి ప్రార్థన చేయండి. ఉప్పల్ శాఖ సంఘం పాస్టర్ గారు. And pray that God will bless him and use him. ప్రదీప్ సహోదరుడు సుచరిత సహోదరుని దేవుడు ఆశీర్వదించి వారిని బహుగా దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడుకొందురు కాక. We all need to pray for them. మనమందరం వారి గురించి ప్రార్థించాలి. ఆమేన్. ఆలోచించుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభువా, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన స్థలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు కలిగజేసినందుకు నీకు వందనాలు అయ్యా తండ్రి. ఇప్పుడు దేవా నీ సన్నిధిలో మేము కానుకలను తండ్రి, మా కానుకలను, మా దక్షిణ భాగములను నీ సన్నిధిలో 10వ వంతుగా మేము విత్తుతుండగా మా చేతులను మీరే 30 అంతలుగా, 65 అంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. అలాగే నాయన చెప్పబోయే వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఆ వాక్యంతో తేటగా, సూటిగా మాతో మాట్లాడి మా మనోనేత్రాలు తెరవమని దేవా, మాలో ఏదైనా ఆయాసకరమైనది మాలో ఉంటే ఆ వాక్యం ద్వారా మాకు బయలుపరచమని, మాలో పాపం ఇంకేదైనా ఉంటే ఆ వాక్యం ద్వారా మాకు ఒప్పుకోలను కలుగజేయమని తండ్రి, నీవే నీ కార్యాలను మాలో ఉండి జరిగించమని, మా తోడుగా ఉండి నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు కలుగజేయమని ఈ చిన్న విన్నపాన్ని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise be to the Lord God Almighty. సర్వశక్తిమంతుడైన దేవునికే మహిమ కలుగును గాక. We El Shaddai Church members ఎల్షదై సంఘ సభ్యులుగా greet you all మిమ్మల్ని అందరికీ శుభవచనములు పలుకుచున్నాము. and we wish you a very happy resurrected Easter. మరియు పునరుద్ధాన సంతోషకరమైన ఈస్టర్కి మేము శుభవచనం పలుకుచున్నాము. May the risen power of Christ reign in your life as a King of Kings. రాజుల రాజైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి మీ యందు నిలిచి ఉండును గాక, పరిపాలన చేయును గాక. Easter is one of the most significant festival celebrated by Christians. ఈస్టర్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది పండుగగా క్రైస్తవులందరూ వేడుకగా చేసుకుంటారు.
And because of Easter, because of the risen power of Christ, I am able to stand here, and we are able to stand here to share the gospel of good news. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధారణ శక్తి వలననే మనమందరము కూడా ఆ శుభవార్తను బట్టి నీవు నేను ఇక్కడ నిలబడగలుగుచు ఉన్నాము. Because Jesus Christ overcame death, sin and Satan. యేసుక్రీస్తు వారు పాపమును, అపవాదిని మరియు మరణాన్ని జయించి ఉన్నారు. And death is not an end for us. మరణము అన్నది మనకి చిట్ట చివరిది కాదు. We all know that our pastor, Brother Victor Edwin Garu, has slept in the Lord. మన అందరికీ తెలుసు, మన పాస్టర్ గారు ఎడ్విన్ అయ్య గారు ప్రభువునందు నిద్రించారు. We praise God for his life. ఆయన యొక్క జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. But we are not discouraged. మనం దానిని బట్టి మనం నిరుత్సాహపడడం లేదు. You know why? మీకు తెలుసండి ఎందుకో? Because of Easter. ఎందుకంటే ఈస్టర్ని బట్టి, Because of the risen power of Christ. క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి He cannot come to us. ఆయన మన దగ్గరికి రాలేకపోవచ్చు, We can go to him. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. That is the assurance that we have as Christians. మనం క్రైస్తవులుగా మనకి స్థిరమైన నిశ్చయత అదే ఉన్నది. There are many people in this world ఈ లోకంలో ఎంతో మంది జనులు ఉన్నారు who know about Christ, క్రీస్తుని గురించి తెలుసు, but they don't know really the Christ. నిజముగా క్రీస్తుని ఎరుగని వారై ఉన్నారు. Many people know about the risen power of Christ, ఎంతో మందికి పునరుద్ధాన శక్తి ఎరిగి ఉన్నారు, but they do not experience the risen power of Christ in their life. వారి జీవితాల్లో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి వారు ఎరుగరు. Are you disheartened today? ఈ రోజు మీరు ఏ విషయమైనా మీరు నిస్పృహలో ఉన్నారు, మీ Because of హృదయంలో some problem in your life? మీ జీవితంలో ఏదైనా సమస్యని బట్టి Doesn't matter. పర్వాలేదండి. Because the word of God says, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది, Christ is risen. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. Can we all say together? మనమందరం కలిసి చెబుదామా ఈ మాటని? Those who are listening to us online. మనం ఆన్లైన్ లో వింటున్న అందరము కూడా Thinking is something. ఆలోచించడం అన్నది ఒకటి, Declaring with our heart and with our words is something different. మనము మన నోటితో మన హృదయముతో మాటలు ప్రకటించడం అన్నది ఒక ప్రత్యేకమైనది. That is a faith we have to have. అటువంటి విశ్వాసము మనందరం కలిగి ఉండాలి. Can we all say, Christ is risen? మనం అందరం కలిసి చెప్దామా, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని. Christ is risen. క్రీస్తు తిరిగి లేచారు. Then we say, He is risen indeed. నిజముగా ఆయన లేచెను. Yes, because of His risen power. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి we are able to stand here and declare the presence of God, the power of God and the anointing of God. మనము ఆ శక్తిని బట్టి మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాము, మనము అభిషేకింపబడుతున్నాము, మనము పునరుద్ధాన శక్తిని అనుభవించగలుగుతూ ఉన్నాము. I don't know what you are thinking about, what your life you are going through. మీరు ఎటువంటి శైలి గుండి మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. I don't know what problems you are having. ఎటువంటి సమస్యలు గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. Who doesn't have problems, please raise your hand. మీలో ఎవరికి సమస్యలు లేవు, ఒకసారి చేయి పైకెత్తండి. Everybody has problems. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. Everybody has trials. ప్రతి ఒక్కరికి శోధనలు సమస్యలు ఉన్నాయి. But praise God. కానీ దేవుని వందనాలు చెల్లిద్దాం. Because of the risen power of Christ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి How can we experience the Easter risen power of Christ today? మనం ఎలాగా ఈస్టర్ని అలాగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించగలము? How? ఎలాగా? Today ఈ రోజు is the most important day in our life. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినము. Easters come and Easters go. ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ వెళ్ళిపోతుంది. But sometimes we limit the power of God. కానీ కొన్నిసార్లు మనం దేవుని యొక్క శక్తిని మనమే ఒక పరిమితిలో ఉంచేస్తూ ఉంటాము. We continue to go live with the same problems. మనము అయ్యే సమస్యలతో మనము జీవిస్తూ ఉంటాము. But it should end today. అది ఈ రోజు ముగిసిపోవాలి. How can it end? అది ఎలాగ ముగిసిపోతుంది? We all have to do what God says to us this day. ఈ రోజు దేవుడు ఏమేమి మనతో చెప్తున్నారో వాటన్నిటిని మనం చేయాలి. There's a wonderful word of God for us to the morning. ఈ ఉదయకాలం మీకు చాలా అద్భుతమైన దేవుని యొక్క వాక్యం ఉన్నది. If you and I నీవు నేను
truly నిజముగా want to experience మనము ఇది the risen power of Christ in our life, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితంలో అనుభవించాలి అని అనుకున్నట్లయితే we have to listen carefully to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. Cleanse our hearts. మన యొక్క హృదయాలను కడిగి వేసుకోవాలి. Ask Jesus Christ to forgive us. ప్రభువైన యేసుక్రీస్తుని క్షమించమని అడగాలి. Ask God to empty our heart. మన హృదయాలను ఖాళీ చేయండి ప్రభువా అని అడగాలి. And then when Christ is here, ఎప్పుడైతే క్రీస్తు ఉన్నారో మన మధ్య, and then అప్పుడు when we receive the word of God, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పొందుకుంటాము. and God will bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, This is a wonderful word for us on this Easter day. మనం ఈ దినమున ఈస్టర్ దినమున మనకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాక్య భాగము. He doesn't talk about you. అది నీ గురించి మాట్లాడడం లేదు. He doesn't talk about others. ఇతరుల గురించి మాట్లాడడం లేదు. He talks about our personal life. మన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ We ఉన్నాము. always think about others, మనము ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాము. about how they are growing, how others are. ఎలాగ ఎదుగుతున్నారు, ఇతరులు ఎలాగున్నారు అని. But here today Easter is you and me and my God. నీవు, నేను మరియు నా దేవుడు, That's all. అంతే. And it says, Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం This చూసినట్లయితే, verse I've read many times in my life. ఈ వాక్య భాగాన్ని నేను అనేకమైన సార్లు చదివాను. I used to read like this. నేను ఇలాగ చదువుతాను, చదువుతుంటుండే ముందు. చదువుతూ ఉండేవాడిని. I am crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అని But చదువుకునేవాడిని. when I read this few days back, నేను కొద్ది దినముల క్రితం ఇది చదివినప్పుడు God gave me a great revelation. దేవుడు ఒక గొప్ప ప్రత్యక్షత నాకు ఇచ్చాడు. It is not I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని కాదు. No, it says అది చెబుతుంది, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. I would like everybody to listen here. ఇక్కడ జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. It means అంటే I have been నేను daily. It's a daily crucifixion. ప్రతిరోజు నేను సిలువ వేయబడుచున్నాను. Amen. ఆమేన్. It is not one day. అది ఒక్క రోజని కాదు. It is every day we have to crucify. ప్రతిరోజు మనల్ని సిలువ వేసుకోవాలి. I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Amen. ఆమేన్. And then it says, ఆ తర్వాత ఇలా చెప్తుంది, it is no longer జీవించువాడను I who live, ఇకను జీవించువాడను నేను కాదు, but Christ that liveth in me. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. I repeat, it is no longer నేను మళ్ళీ I who live, చెప్తున్నాను, నేను ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. but Christ that liveth in me. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. It is a day-to-day process అది రోజు రోజు జరిగే పని. of crucifying. సిలువ వేయబడ్డము అంటే, So when we truly మనము నిజముగా die to our carnal life, మన శరీర సంబంధమైన జీవితానికి మనము చనిపోతాము, then turn to God, మరియు దేవుని వైపు మలుచుకుంటాము, then Satan has to run away. అప్పుడు అపవాది మన నుంచి పారిపోతుంది. We have been crucified every day, మనం ప్రతిరోజు క్రీస్తుతో పాటు సిలువ వేయబడుకో, every hour, ప్రతి గంట, and every moment. ప్రతి నిమిషము. Hallelujah. హల్లెలూయా. It's a day-to-day crucifixion. అది దినదినము మనము సిలువ వేసుకోవాలి. It is an experience of Paul. అది పౌలు యొక్క అనుభవమై ఉన్నది. He says he is crucified. ఆయన సిలువ వేసుకున్నాడు. That means అంటే he has buried his life. ఆయన యొక్క జీవితాన్ని పాతి పెట్టుకున్నాడు. That means he has buried his natural carnal life. శరీర సంబంధమైన సహజమైన జీవితాన్ని ఆయన పాతి పెట్టుకున్నాడు. And then he says,
ఆ తర్వాత it is no longer I who live, ఇక్కడ జీవించువాడని నేను కాదు అని చెబుతూ ఉన్నాడు, but Christ who lives in me. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. If only when we crucify and get buried our sinful nature, ఎప్పుడైతే మనము మన పాప జీవితము శరీరము మనము పాతి పెట్టుకుంటామో, then Easter will be a blessed, glorious and victorious Easter. అప్పుడు ఈస్టర్ మనకి ఒక ఆశీర్వదింపబడిన మహిమకరమైన ఈస్టర్ గా ఉంటుంది. We have to die to our carnal life. మన శరీర స్వభావము చంపివేయాలి. Only when the seed is buried in the ground, ఎప్పుడైతే ఒక విత్తనము నేలలో విత్తబడినప్పుడు, and when it dies, అది ఎప్పుడైతే చనిపోతుందో, then it will sprout, the plant will అప్పుడే sprout, అక్కడ మొలకెత్తుతుంది. and then it grows into a plant, అప్పుడు ఒక మొక్కగా ఎదుగుతుంది. and it grows into a big tree, అది ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. and then it gives lot of fruit. అనేకమైన ఫలాలు ఇస్తుంది. So even in our life, మన జీవితంలో కూడా Paul is very much saying here, పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, we have to crucify ourselves. మన శరీరాన్ని మనకి సిలువ వేసుకోవాలి. When Christ died, క్రీస్తు మరణించినప్పుడు what happened to the disciples? అక్కడ శిష్యులకి ఏం జరుగుతుంది? Before Christ died, యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు we know what happened. మనకి తెలుసు ఏం జరిగిందో. The one disciple who was with Jesus all through 3.5 years, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో నిరంతరము ఉంటున్న శిష్యుడు, as we are taking the Holy Communion, ఆయన ప్రభు బల్లలో పాల్పంచుకుంటున్నప్పుడు the disciple has betrayed Jesus. ఆ శిష్యుడు యేసుక్రీస్తు వారిని మోసపరిచారు. Is Judas Iscariot. అతడు ఇస్కరియోతు యూదా. He was heartbroken. ఆయన యొక్క హృదయం పగిలిపోయింది. The day he was giving the Holy Communion, the Last Supper, ఆ చివరి భోజన బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు, he knows బల్లలో పాల్పంచుకుంటున్నప్పుడు, he knows that one of his own disciple, ఆయన యొక్క సొంత శిష్యులలో ఒకళ్ళు who was with Jesus, యేసుక్రీస్తు వారితో ఉన్నవారు, is betraying him. ఆయనని మోసపురుస్తున్నాడు. How much heartbroken he was. ఎంతగా హృదయం పగిలిపోయింది. And even today, ఈ రోజు కూడా God is looking at our lives. దేవుడు మన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. He knows my condition. ఆయన నా స్థితి ఎరిగి ఉన్నాడు. He knows your condition. నీ స్థితి ఎరిగి ఉన్నాడు. He knows how many times we crucify. మనము ఎన్నిసార్లు క్రీస్తుని సిలువకు వేసామో ఆయన ఎరిగి ఉన్నాడు. Because we say 2000 years back they crucified him. మనం అంటాము 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆయననే సిలువ వేశారు అని అంటాము. But every day, కానీ ప్రతిరోజు we too crucify our Christ. మనము కూడా క్రీస్తుని సిలువ వేస్తాము. In our thought life, మన ఆలోచనలో, in our words, మన యొక్క మాటల్లో, in our actions, మన యొక్క క్రియలలో, in our behavior, మన యొక్క ప్రవర్తనలో how much ఎంతగా heartbroken Jesus Christ is. ఎంతగా మన పట్ల ఆయన హృదయం పగిలిపోయి ఉంటుంది. Can we crucify our life like Paul? మన జీవితాలు కూడా పౌలు భక్తుడు చెప్పినట్లుగా మన జీవితాలని మనం సిలువ వేసుకుంటున్నామా లేదా? And what he says, Paul, ఆయన ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? and the life which I now live in the flesh, I live by faith in the Son of God. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. Amen. ఆమేన్. And the life which I now live, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితము, ఇప్పుడు జీవించుచున్న శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనున్న దేవుని కుమారుని అందలి విశ్వాస మూలంగా జీవించుచున్నాను అని రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. Only when we die, మనము ఎప్పుడైతే చనిపోతామో then only we can rise with Jesus Christ. అప్పుడే మనము తిరిగి యేసుక్రీస్తు వారితో తిరిగి లేవగలుగుతాము. Amen. ఆమేన్. Let us turn our Bibles to Colossians 3rd chapter. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు చూద్దాము. Let us listen to it very carefully. మనం జాగ్రత్తగా విందాము. If you listen to the word of God carefully, మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. This is your time. ఇది మీ సమయము. Colossians 3, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము starting from first verse. మొదటి వచనం నుండి, If then you were raised with Christ.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, it is a very good condition here. If then you were raised with Christ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. Amen. ఆమేన్. Seek those things which are above. పైనున్న వాటినే వెతుకుడి. Seek those things which are above. పైనున్న వాటినే వెతుకుడి. Where Christ is sitting at the right hand of God. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Amen. ఆమేన్. What a wonderful verse on this Easter day. మనం ఎంత అద్భుతమైన వాక్య భాగం ఈ ఈస్టర్ దినాన మనం చూస్తూ ఉన్నాము. If then you were raised with Christ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, then we should seek what? పైనున్న వాటినే. Amen. Seek Amen. those things which are above. మనం వేటిని వెతకాలి? పైనున్న వాటినే వెతుకుడి అని But అంటున్నారు. what we seek daily? మనం ఏమి వెతుకుతున్నాం ప్రతిరోజు? We seek daily things which are below. మనము కింద ఈ లోక సంబంధమైన వాటినే వెతుకుచూ ఉన్నాము. That is the reason ఆ కారణం చేత we are disappointed in our lives. మన జీవితాల్లో అనేకమైన నిరాశలకి That is the reason. Amen. That is the reason we are defeated in our lives. ఆ కారణం చేత మనం అనేకమైన సార్లు ఓడిపోయిన స్థితిలో That is the reason ఉంటాము. there is no power in our life when we say in the name of Jesus. మనము యేసు నామములో అని చెప్పినా కూడా ఎటువంటి శక్తి విడుదల కాదు. Why? ఎందుకు? Because ఎందుకంటే we seek those things which are below and not the things which are above. మనం పైనున్న వాటిని వెతకడం లేదు కానీ భూ సంబంధమైన వాటినే వెతుకుచూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So Apostle Paul tells us now. అపోస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు ఇప్పుడు. Amen. ఆమేన్. If then you were raised with Christ. అప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉంటారు. Let's examine whether we are risen with Christ first of all. మొట్టమొదటిగా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమా కాదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Because if you are risen with Christ, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వారివైతే we will seek those things which are above. మనం పైనున్న వాటినే మనం వెతుకుతాము. Hallelujah. హల్లెలూయా. But oftentimes అనేకమైన సార్లు we seek those things not which are above but which are on the earth. మనము అనేకమైన సార్లు ఈ పైనున్న వాటిని వెతకము కానీ మనము ఈ భూలోక సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాము. That's where Apostle Paul says అందుకే అపోస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు in the second verse, రెండో వాక్యంలో, set your mind on the things above, మీరు పైనున్న వాటి యందే మీరు మనస్సు పెట్టుకొనండి అని అంటున్నారు. not on the things on the earth. మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. Dear beloved, ప్రియమైన వారలారా, this is Easter for me and Easter for you. ఇది ఈ రోజు ఈస్టర్ దినము నీ కొరకు ఈస్టర్ దినము, నా కొరకు ఈస్టర్ దినము. Because ఎందుకంటే when we seek those things which are above మనము ఎప్పుడైతే పైనున్న వాటినే వెతుకుతామో and not the things on the earth, మనము భూలోక సంబంధమైన వాటిని వెతకనప్పుడు then this Easter becomes meaningful in our life. అప్పుడు ఈ ఈస్టర్ మనకి ఒక అర్థవంతంగా ఉంటుంది. Then this Easter becomes most powerful in our lives. ఆ ఈస్టర్ అందుచేతనే చాలా శక్తితో నింపబడి ఉంటుంది. No demonic spirits will come to us. ఎటువంటి చీకటి శక్తులు మన యొద్ద చేరుకోలేవు. No evil forces will attack us. ఎటువంటి అపవాది శక్తులు మనల్ని ఎదుర్కొనలేవు. No discouraging forces will derail our life. ఎటువంటి నిరుత్సాహపరిచేవి మనల్ని ఎదుర్కొనలేవు. Because ఎందుకంటే our mind is set on the things which are above. మన మనస్సు పైనున్న వాటి మీదే ఉన్నది. What a wonderful word this morning. ఈ ఉదయ కాలంలో ఎంత గొప్ప వాక్య భాగం మనం ధ్యానిస్తున్నామండి. Are we setting our life on the things which are above? మన జీవితంలో మనము పైనున్న వాటిని మనం వెతుకుతూ ఉన్నామా? If we are looking for the things above every day, ప్రతిరోజు మనము పైనున్న వాటినే మనసు పెట్టుకున్నట్లయితే then this Easter will be still more powerful in your life. ఈ ఈస్టర్ మన జీవితంలో ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. And let us see the third verse. మూడవ వచనం I think చూద్దాం. when you go home మీరు after listening to the word and the Easter service, మీరు ఈస్టర్ సర్వీస్ అయిన తర్వాత వాక్యం చదువుతూ ఉన్నట్లయితే, when you read these verses ఈ వాక్య భాగాలు మీరు చదువుతూ ఉన్నట్లయితే and say, Lord, touch me, ప్రభువా నన్ను తాకండి అని మీరు అడిగినట్లయితే, I want to have the experience of Easter, risen power of Christ in my life every day and every moment in my life. ప్రతిరోజు నేను ఈ
దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నేను అనుభవించాలి అని మీరు అడగొచ్చు. And when you say that, మీరు ఎప్పుడైతే అలాగ అడుగుతారో the power of Christ will be దేవుని యొక్క demonstrated in your life. శక్తి మీ జీవితం ద్వారా తెలియజేయబడుతుంది. When you preach the word of God, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తావో, I've seen a lot of my young people have spoken on the 7 words that Jesus Christ spoke. ఆ 7 మాటల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన 7 మాటల గురించి యవ్వనస్తులు ఎంతో మంది మాట్లాడారు. And many others. ఎంతో మంది మాట్లాడారు. అందరూ So, కూడా yes, it's praise God. దేవునికి స్తోత్రం వారిని May బట్టి. the Lord use you. దేవుడు మిమ్మల్ని ఘనంగా రాబోయే దినాల్లో వాడుకొనును గాక. But then you and me, నీవు నేను when we preach the word of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటామో, when we seek the things which are above, మనం ఎప్పుడైతే పైనున్న వాటి అందే మనము దృష్టి పెట్టుకుంటామో, మనసు పెట్టుకుంటామో, we preach not with the persuasive words. మనము మామూలు మాటలతో కవ్వించే మాటలతో మనము Amen. చెయ్యము కానీ, Not to please people, మనుషులని సంతోష పెట్టాలని మనం చెయ్యము కానీ, but we will preach with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మనము బోధిస్తాము. And then when we pray, మనం when ప్రార్థించినప్పుడు, we preach the word, మనం ఎప్పుడైతే బోధిస్తామో, we preach with authority. మనం అధికారంతో బోధిస్తాము. We preach with holiness. మనం పరిశుద్ధతతో బోధిస్తాము. When we do that, మనం ఎప్పుడైతే అలాగే చేస్తామో, ఎప్పుడు చేస్తాము? మనం ఎప్పుడు చేయగలం. చేయగలం అలాగా. Amen. When we seek the things which are above. మనం ఎప్పుడైతే పైనున్న వాటిని వెతుకుతామో అప్పుడు. Amen. ఆమేన్. Third verse. 3వ మాట, For you died, ఎందుకంటే ఏలయనగా మీరు మృతి పొందితిరి, and your life is hidden with Christ in God. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. For what a verse here. I think if you are listening to me very carefully, మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నట్లయితే, see what a word this is. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. For you died. నువ్వు చనిపోయావు అని అంటున్నారు. What does it mean you died? నువ్వు చనిపోయావు అంటే అర్థమేమై ఉన్నది? We have died our carnal nature. మన యొక్క శరీర సంబంధమైన స్వభావం పట్ల మనం మృతి చెందాము. Hallelujah. హల్లెలూయా. No more the old things in our life. ఇక పాతవి అన్ని గతించిపోయాయి. ఇక మీదట అవి ప్రభుత్వం చేయవు మనల్ని. I don't know what you are thinking on this Easter day. ఈ ఈస్టర్ దినం మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు But కానీ one thing I feel, ఒక్క విషయం నేను చూస్తున్నాను. when we put on the new man, నువ్వు ఎప్పుడైతే నూతన స్వభావం నవీన పురుషుని ధరించుకుంటావో, for he, the word says, for you died. నువ్వు చనిపోయావు అని ఏలయంగా మీరు మృతి పొందితిరి అని అంటున్నారు దేవుడు. What is Paul trying to tell us? ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్పాలని చూస్తున్నాడు? He says we should die. మనం చనిపోవాలి అని Our అంటున్నాడు. natural life. మన సహజ సిద్ధమైన జీవన శైలిని చనిపోవాలి We should అంటున్నారు. crucify ourselves. మనల్ని సిలువ వేసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful word. ఎంత అద్భుతమైన వాక్య భాగం కదండి. What is that we have to crucify? మనము సిలువ వేసుకోవాలి. And let us, we will go to that, but let us see this. For you died and your life is hidden with Christ in God. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది అని Oh, అన్నారు. what a wonderful word, no? ఎంత అద్భుతమైన వాక్య భాగం కదండి. But when we die to our natural life, మనం ఎప్పుడైతే మన సహజమైన మనిషి శరీర స్వభావమైన మనిషి పట్ల మృతి పొందుతామో, we will enjoy the fullness of joy. మనము ఆనందములో పరిపూర్ణముగా ఆనందిస్తాము. The presence of God will be in fullness in our life. దేవుని యొక్క సన్నిధి మనలో పరిపూర్ణంగా ఉంటుంది. And your life is hidden with Christ in God. మన జీవము క్రీస్తునందు దేవునిలో దాచిపెట్టబడి ఉన్నది. 4th verse. 4వ వచనము, When Christ, who is our life, మనకు జీవమై ఉన్న క్రీస్తు appears, ప్రత్యక్షమైనప్పుడు, then you will also appear with him in glory. ఆయనతో కూడా మనము కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాము. I want to tell you one story. నేను ఒక కథ చెప్తాను మీకు. A real life story. ఒక నిజంగా జరిగిన కథ. Many Christians ఎంతో మంది క్రైస్తవులు do not crucify the old nature. వాళ్ళ పాత స్వభావాన్ని వారు సిలువ వేసుకోరు. And then ఆ తర్వాత we want to have victory in our life. మరియు వారి జీవితాల్లో జయము చూడాలని చూస్తూ We ఉంటారు. want to have victory in our personal life, వారి వ్యక్తిగత జీవితంలో వారు జయము చూడాలని చూస్తూ in ఉంటారు. our family life, మన కుటుంబ జీవితంలో, in a spiritual life, మన ఆత్మీయ in జీవితంలో, a financial life. మరియు మన ఆర్థిక విషయాలలో. But then మరియు we don't put
our carnal nature. మనము To మన యొక్క crucify. శరీర స్వభావాన్ని మనము సిలువ వేయడానికి అనుమతించము. What are those things? అవి ఏమై ఉన్నాయి Let us see here. ఇక్కడ మనం చూద్దాము. 6th verse. 6వ వచనము. Therefore put to death your members which are on the earth. మీరు ఈ భూమి మీద మీ అవయములను మీరు సిలువ వేసుకోండి, చంపివేయండి అని అన్నారు. చంపివేయండి. Yeah, you have to destroy them. వాటిని అంతా పూర్తిగా నాశనం చేయాలి. You don't have to ask for forgiveness and again do the same things. మళ్ళీ క్షమించమని అడిగి మళ్ళీ అదే చేస్తూ ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. Can you and I do that నీవు నేను అలాగే చేద్దామా today? ఈ రోజు. Then this Easter will be అప్పుడు different. ఈ ఈస్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. When we talk to people, మనము మనుషులతో మాట్లాడుతున్నట్లయితే they will see the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమ మన ద్వారా They will చూస్తాము. see the presence of Christ in our క్రీస్తు life. యొక్క సన్నిధి మన జీవితాల్లో ఉండడం చూస్తాము. They will see the radiance of Jesus Christ in our life. యేసుక్రీస్తు వారి యొక్క ముఖ కాంతి మరియు మన జీవితాల్లో చూస్తూ They ఉంటాము. will see gentleness. మన జీవితంలో అనేకమైన క్రీస్తు వారి గుణగణాలు చూస్తూ ఉంటాము. Meekness, సాత్వికం చూస్తాము. long suffering, మరియు దీర్ఘశాంతాన్ని చూస్తాము. patience, సహనాన్ని చూస్తాము. hallelujah. హల్లెలూయా. And I want to tell you one story, a real life story. నిజంగా జరిగిందో నేను ఒకటి పంచుకుంటాను మీతో. Why I am telling you this is, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, anybody who crucifies his life, ఎవరైనా ఆయన జీవితాన్ని ఎవరైనా వారి జీవితాలని సిలువ when వేసుకున్నట్లయితే, Jesus died, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు what happened? ఏం జరిగింది? On Good Friday he died. ఆయన శుభ శుక్రవారం రోజు చనిపోయారు. What did the disciples do after the death? ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు? What did they do on Saturday? వారందరూ శనివారం ఏం చేశారు? Because where was Jesus on Saturday? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు శనివారం రోజు? Can you tell me? మీరు చెప్పగలరా? He did not rise, no? ఆయన తిరిగి లేవలేదు కదండి అప్పటికి. He rose on the 3rd day. ఆయన 3వ రోజు తిరిగి లేచారు. Then when he was dead and buried, ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు. what did the disciples do? అక్కడ శిష్యులు ఏం చేశారు? You can see all over the Bible. మన బైబిల్ అంతట్లో మనం చూడవచ్చు. They closed the doors. వారు తలుపులు వేసేసుకున్నారు. They were shaking. వారు భయపడిపోతున్నారు, They were shivering. వణికిపోతూ Who ఉన్నారు. will come? Who will attack ఎవరు them? వస్తారు? ఎవరు వాళ్ళు వచ్చి ఎదుర్కొంటారు? ఎవరు వాళ్ళని చంపేస్తారు అని. That was the condition when Jesus died. ఆ స్థితిలో వారు ఉన్నారు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు. But the same disciples, అదే శిష్యులు when Jesus rose, యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు what did they do? వాళ్ళు ఏం చేశారు? They went to everywhere, వారు అన్ని చోట్లకి వెళ్ళారు. to the high places, అనేక స్థలాలకు వెళ్ళారు. to the high priests, మీరు ప్రధాన యాజకుల దగ్గరికి to the వెళ్ళారు. kings and governors. రాజుల దగ్గరికి వెళ్ళారు, పరిపాలకుల దగ్గరికి వెళ్ళారు, అధికారుల దగ్గరికి వెళ్ళారు. They never felt fear. Fear disappeared. అక్కడ భయం అనేది మాయమైపోయింది. For you and me, నీకు నాకు the Easter day, ఈస్టర్ రోజున the fear has to disappear, ఆ భయం అన్నది పారిపోవాలి, మాయమైపోవాలి. because we have the risen power of Christ in our life. ఎందుకంటే మన జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి ఉన్నది కాబట్టి. In good times, మంచి దినాల్లో, in bad times, చెడ్డ దినాల్లో Christ reigns our life. క్రీస్తు మన జీవితాల్లో తిరిగి నివసిస్తూ ఉన్నారు. There was a young girl, ఒక యవనస్తురాలైన అమ్మాయి a ఉంది. beautiful girl. ఒక అందమైన అమ్మాయి ఉంది. She looks very beautiful. ఆమె చాలా చక్కగా ఉంటది. And then ఆ తర్వాత she received Christ in her life. ఆమె జీవితంలో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించింది. Oh, she loves Christ very much. ఆమె క్రీస్తుని ఎంతో ప్రేమించింది. And she has buried the carnal nature. ఆమె ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని పూర్తిగా పాతి Oh, she loves Jesus so much. క్రీస్తుని ఆమె ఎంతో ప్రేమించింది. And she buried the jealousy, అసూయను తీసివేసుకుంది. ఆమె వేరే వాళ్ళని చూసి అసూయ పడేది తీసేసుకుంది. envy, anger. కోపాన్ని తీసేసుకుంది. And then, she loves Jesus very much. యేసుక్రీస్తు వారిని ఎంతో ప్రేమించింది. She experienced the crucifixion like Apostle Paul. అపోస్తలుల పౌలు వలె
పునరుద్ధాన శక్తిని అనుభవించింది. and she did her engineering. ఆమె ఇంజనీరింగ్ చదివింది. She has passed her engineering. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది. But as she was doing her engineering, ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు she got a placement, అక్కడ ఉద్యోగం కూడా దొరికింది. IBM లో పెద్ద and then she was so కంపెనీలో. happy. ఎంతో సంతోషించింది. And the father told her, తండ్రి చెప్పినట్లుగా in everything you should give thanks. ప్రతి విషయం పట్ల దేవునికి కృతజ్ఞత. Because you got a job in IBM, ఎందుకంటే నీకు IBM లో ఉద్యోగం వచ్చింది. you are more happy. నువ్వు ఎంతో సంతోషపడుతున్నావు. Whether you get in IBM, whether you don't get in IBM, when you fail in interviews, the risen power of Christ is there. Everything that happens to you happens because God allows. ఒకవేళ IBM లో ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, లేదా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా, ఏమి జరిగినా దేవుడి అనుమతితోనే జరుగుతూ ఉంటది అని చెప్పి. Why I am sharing this is, ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, that girl crucified. ఆమె తన్ను సిలువ వేసుకున్నది. I am crucified with Christ. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నది. And then she loves Jesus madly. యేసుక్రీస్తు వారిని ఎంతో ప్రేమిస్తుంది. Then after this COVID time, ఈ కోవిడ్ అయిపోయిన సమయంలో IBM people said there is no job for you. IBM ఉద్యోగాలు ఇంకా లేవు అని చెప్పారు. ఈ కోవిడ్ People who are there in the job, they have been removed. ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఉద్యోగాల నుంచి తీసివేయబడ్డారు. And this girl told everybody that I've got a seat in a job in IBM. ఈ అమ్మాయి చెప్తుంది నాకు IBM లో ఉద్యోగం వచ్చింది అని. But now the whole world she has to face that there is no job in IBM now. ఇప్పుడు IBM లో ఉద్యోగం లేదు అని అందరికీ చెప్పుకోవాలి. And the father told her, తండ్రి చెప్పాడు, వాళ్ళ తండ్రి, in everything give thanks. నువ్వు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పారు. And the father says, rejoice evermore. ప్రభునందు ఆనందించు అని And అన్నారు. again I say rejoice. తిరిగి చెప్తున్నాను ఆనందించు అని అన్నారు. You have to enjoy the presence of God every moment in your life. ప్రతి క్షణము నీ జీవితంలో దేవుని సన్నిధి అనుభవించాలి అని చెప్పాడు. And then what happened, she spends a lot of time on the word of God. దేవుని యొక్క వాక్యంలో ఎంతో సమయం గడుపుతూ ఉండేది. She praises God. దేవుని ఎంతో స్తుతించేది. Gives more time. ఎంతో సమయం ఇచ్చేది. And then finally all this COVID time was over. ఈ కోవిడ్ సమయం అంతా అయిపోయింది. She got a call again from IBM. మళ్ళా IBM నుంచి మళ్ళా ఒక ఫోన్ కాల్ వచ్చింది. And then says, are you working anywhere? నువ్వు ఇంకా ఎక్కడైనా పని చేస్తున్నావా అమ్మా అని అడిగారు. He says, yes, I am working. అవును నేను పని చేస్తున్నా అన్నది. If you get a job in IBM, would you like to join? నువ్వు IBM లో నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు చేరతావా అని అడిగారు. And then he says, yes. అవును చేరతాను అన్నది. And then she had an interview. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళింది. She got through the interview. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయింది. And then there is one more company called Cognizance. ఇంకొక కంపెనీ ఉంది కాగ్నిజెంట్ అని. MNC company. అది కూడా పెద్ద అంతర్జాతీయ కంపెనీ. And she got through the test. ఆ పరీక్ష కూడా పాస్ అయింది. She got the job. అక్కడ ఉద్యోగం వచ్చింది. This job is better than IBM. IBM లో కంటే ఈ ఉద్యోగం చాలా శ్రేష్టము. And she also gave the bond paper to the company. కంపెనీకి ఒక ఒప్పందం రాసింది. And then she's got the job. ఆమెకు ఉద్యోగం వచ్చింది. What I'm trying to say is, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, there is power in the risen power of Christ. క్రీస్తు పునరుద్ధాన శక్తిలో శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. If you are worried about your job, మీ ఉద్యోగం గురించి మీరు ఏమైనా చింత కలిగి if ఉన్నట్లయితే, you are worried about your marriage, మీ యొక్క వివాహం గురించి చింత if you are కలుగుతున్నట్లయితే, worried about your children not obeying you, నీ పిల్లలు నీకు విధేయత చూపించట్లేదని అనుకుంటున్నట్లయితే, I tell you, dear beloved, ప్రియమైన వారులారా నేను మీతో చెప్తున్నాను, crucify your life with Christ. క్రీస్తుతో కూడా మీ జీవితాన్ని సిలువ వేసుకోండి. If parents set the correct model to the family, తల్లిదండ్రులు కుటుంబానికి ఒక మంచి మాదిరికరంగా ఉన్నట్లయితే, children will grow in the same environment. పిల్లలు కూడా అదే వాతావరణంలో పెరుగుతారు. And then they will imbibe the same godly qualities. అదే దేవుని గుణగణాలు వాళ్ళు పొందుకుని ఉంటారు. That's the reason it is so important for parents to crucify our life. కాబట్టి ఆ కారణం చేతే తల్లిదండ్రులు వారి జీవితాలని క్రీస్తుతో పాటు వేసుకోవాలి, సిలువ వేయబడి. Because ఎందుకంటే if parents are not role model, తల్లిదండ్రులు ఒకవేళ మాదిరికరంగా లేకపోయినట్లయితే the family will be destroyed. ఆ కుటుంబము అక్కడ సరిగా కట్టబడదు. Because the word of God says, if you can't
manage your own family, how can you manage other things? దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ సొంత ఇంటిని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే నువ్వు వేరే ఏం పని చేస్తావు అని. Satan destroys the families. అపవాది కుటుంబాల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. There was a family, ఒక కుటుంబం ఉన్నది. parents who are very God fearing. తల్లిదండ్రులు చాలా దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు. Not God fearing, దేవుని యందు but they look God fearing. వాళ్ళు చూడటానికి భయభక్తులు గలవారుగా కనిపించేవాళ్ళు. And then who is under loss? ఎవరు ఇప్పుడు నష్టపోతారు? Parents will get lost. వారే నష్టపోతారు. Is it not? అవునండి కదా? Yes. అవును. So the parents తల్లిదండ్రులారా first should have a foundation. మొట్టమొదట మీరు ఒక పునాది మీద ఉండాలి. They should crucify their lives with Christ. వారి జీవితాలని క్రీస్తుతో కూడా సిలువ వేసుకోవాలి. Without crucifixion, సిలువ వేయబడకుండా I tell you, Easter cannot be meaningful in your life. ఈస్టర్ అన్నది మీ జీవితంలో ఒక How much you do Christian activities, ఎన్ని క్రైస్తవ పనులు చేసినప్పుడు how much I preach, ఎంత బోధించినా నేను if I don't crucify myself with Christ, నేను క్రీస్తుతో కూడా నా జీవితాన్ని సిలువ వేసుకోకపోయినట్లయితే God tells me when I go back, దేవుడు మనకి చెప్తాడు నేను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు your life is powerless. నీ యొక్క జీవితం ఏమాత్రం శక్తి లేకుండా Oh, you ఉన్నది. might have preached a very good preaching, నువ్వు మంచి బోధనలే చేస్తూ ఉండవచ్చు. but God knows my life దేవుడు నీ జీవితం ఎరిగి ఉన్నాడు, and your life. నా జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. There was a parents, who were very God fearing. ఒక I mean, religious, go to the church. వాళ్ళు మతపరంగా ఎంతో ఉండేవాళ్ళు, వాళ్ళు సంఘానికి వెళ్ళేవారు. And the pastor preaches on this, I am crucified with Christ. ఎప్పుడైతే అక్కడ పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారో నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అని. And then the pastor also speaks on this. If then you were raised with Christ, seek those things which are above. అప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అవుతావు, అప్పుడు నువ్వు పైన వాటిని వెతకాలి అని చెప్పారు. And then what happened, అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? The mother dies. తల్లి చనిపోతుంది. And the father తండ్రి has only son. ఒకే కొడుకు ఉన్నాడు. And then he never crucified Christ in his life. ఆయన జీవితాన్ని ఎప్పుడు కూడా క్రీస్తునందు సిలువ వేయబడలేదు. But he does all the Christian activities. అన్ని పనులు చేస్తాడు. He helps in the church. సంఘంలో సహాయం చేస్తాడు. Sometimes when he is asked to preach, he will preach. కొన్నిసార్లు బోధించమన్నప్పుడు కూడా బోధిస్తాడు. Then he will tell the son, కొడుకుతో చెప్తాడు, always read God's word. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి బాబు అని Always చెప్తాడు. pray. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి బాబు అని The చెప్తాడు. son will say, yes daddy. అబ్బాయి అంటాడు సరే నాన్న సరే నాన్న అంటాడు. Once what happened, ఒకసారి ఏమైందో తెలుసా the అండి? father was supposed to go, the boy was doing his post graduation. అబ్బాయి పెద్ద చదువు చదువుతున్నాడు, తండ్రి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. Post graduation. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. Amen. Hallelujah. And then father says, son, after a long time I am going out. చాలా కాలం తర్వాత నేను బయటికి వెళ్తున్నాను బాబు. And your mom is not there. మీ అమ్మగారు లేరు ఇక్కడ. But I want you to become God's servant. నీవు ఒక దేవుని బిడ్డగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. He has a desire. అతనికి ఒక కోరిక ఉంది. But he had, as he went out of the town, ఆయన as he planned and went out, ఆయన ప్రణాళిక ప్రకారం బయటికి he వెళ్ళాడు. said he will come after 3 days. 3 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. And then when he goes out, ఆయన బయటికి వెళ్ళినప్పుడు the train that he was trying to catch, that train left. ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోతుంది ముందే. And then he comes back. అని తిరిగి వస్తాడు. You know what was the son doing? ఆ కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? The son was sitting in the place where daddy was sitting. తండ్రి ఎక్కడ కూర్చుని ఉండేవాడు అక్కడే కొడుకు కూర్చుని ఉన్నాడు. As soon as the father went away, తండ్రి బయటికి వెళ్ళగానే son brings 3 friends. ముగ్గురు స్నేహితులను తెస్తాడు. 3 స్నేహితులను తీసుకొస్తాడు. And then he sits where daddy was sitting. తండ్రి ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు. And you know what he was doing? అక్కడ ఏం చేస్తున్నాడు He was తెలుసా? drinking. తాగుతున్నాడు, మద్యం తాగుతున్నాడు. And father comes. తండ్రి వస్తాడు. The servant opens the door. పని అమ్మాయి తలుపు తీస్తుంది. And where is my son? చూస్తాడు ఎక్కడ ఉన్నాడు నా The కుమారుడు. servant says, in the room. అమ్మాయి అంటది ఆ రూమ్ లో ఉన్నాడు అని అంటాడు. And when he sees through that window, the glass pane, అక్కడ కిటికీలోంచి చూసినప్పుడు he sees that his son was drinking. అక్కడ కొడుకు తాగుతూ ఉండడం చూశాడు. Where is the risen power of Christ in his life? ఆయన జీవితంలో క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఎక్కడుంది? Your parents, ప్రియమైన తల్లిదండ్రులారా, you set a role model for your children.
మీ యొక్క పిల్లల నిమిత్తం మీరు ఒక మాదిరికరంగా ఉండండి. When you pray together, నువ్వు అందరూ కలిసి ప్రార్థన when చేసినప్పుడు, you and your husband or wife pray together, నీవు నీ భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేసినప్పుడు, when you keep fighting together, అందరూ కలిపి పొట్టాడుకుంటున్నట్లయితే then what happens? అక్కడ ఏం Can we జరుగుతుంది? experience the risen power of Christ? మనం క్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలమా? Hallelujah. హల్లెలూయా. This is the word God gives us. ఈ వాక్యము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. We should set a role model. మనము ఒక మాదిరికరంగా ఉండాలి అని అంటున్నారు. And therefore, fifth verse, therefore put to death your members which are on the earth. మీ భూమి మీద మీ అవయవములను చంపివేయడి అని అంటున్నారు. And it says, do not lie to, 9th verse, do not lie to one another. ఒకరికొకరు అబద్ధాలు చెప్పొద్దు అని అంటున్నారు. Since you have put off the old man with his deeds. మనము ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టాము అని అంటున్నారు. What a wonderful word, no? ఎంత గొప్ప అద్భుతమైన వాక్య భాగం. Because we have removed the old man. మనం ప్రాచీన స్వభావాన్ని తీసివేశాము. We have a new man. మనం ఒక నవీన స్వభావం ధరించుకున్నాము. We have a new nature. ఒక నూతనమైన స్వభావం మనకు వచ్చింది. And have put on the new man who is renewed in knowledge according to the image of him who created. సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నట్లుగా నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాము. How is our Easter this year? ఈ You all సంవత్సరం celebrate. ఎలాగా వేడుకగా చేసుకుంటున్నారు ఈస్టర్ దినాన్ని? Can you make an impact with the risen power of Christ this మీరు year? ఈ సంవత్సరము క్రీస్తు వారి పునరుద్ధాన శక్తితో మీరు ఇతరులకు ప్రభావితం చేయగలుగుతున్నారా? No, it is easy for us to preach. ఇక్కడ బోధించడం చాలా సులభం అండి. But కానీ God is looking in our hearts. దేవుడు మన హృదయాలను చూస్తూ. It is easy for you to pray. నీవు ప్రార్థన చేయడం నీకు సులభం అవ్వచ్చు. It is easy for you to worship. ఆరాధించడం సులభం అవ్వచ్చు. But when we crucify Christ మనం ఎప్పుడైతే సిలువ వేసుకుంటామో and క్రీస్తు వాడు bury ourselves along with Christ, మనము క్రీస్తు పాపములన్నీ సమాధి చేసుకున్నట్లయితే, and then rise again with Jesus Christ, యేసుక్రీస్తు వారితో పాటు తిరిగి లేచినట్లు, how wonderful it is. ఇది ఎంత అద్భుతమైనది. Then we will love everybody. అందరినీ ప్రేమిస్తాము. We love with unconditional love. మనం ఎటువంటి షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తాము. Then what is a new man? అయితే నవీన పురుషుడు ఎవరున్నారు? Therefore, 12th verse. 12వ వచనం మనం చూసినట్లయితే, Therefore, as the elect of God, దేవుని యొక్క ఎన్నుకొన వానిగా, ఏర్పరచబడిన వానిగా, holy and beloved, పరిశుద్ధులుగాను ప్రియులైన వారికి తగినట్లుగా put on tender mercies, జాలిగల మనస్సును ధరించుకోండి, kindness, దయాళత్వాన్ని ధరించుకోండి, humility, వినయాన్ని ధరించుకోండి, meekness, సాత్వికాన్ని ధరించుకోండి, long suffering. దీర్ఘశాంతాన్ని Oh, ధరించుకోండి. what a words, no? What a beautiful qualities. ఎటువంటి అందమైన గుణగణాలు కదండి మనం అందరికి ఉండాల్సినవి. Amen. ఆమేన్. Bearing with one another ఒకరినొకరు సహించుకొనుచు, and forgiving one another. ఒకరినొకరు క్షమించుకుంటూ, If anyone has a complaint against another, ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మరి ఒకరి గురించి ఒకరు చెప్తున్నట్లయితే, 13th verse. 13వ వచనము, bearing one with one another, ఎవడైనా తనకి హాని చేసినని ఒకడు అనుకొని ఎడల forgiving one another. ఒకరినొకరు సహించుచు, If anyone has a complaint against one another, ఎవరి గురించి అయినా హాని చేశారని అనుకున్నట్లయితే, even as Christ forgave you, క్రీస్తు ఎలాగ మిమ్మల్ని క్షమిస్తున్నాడో you also must do like that. అలాగే మీరును క్షమించండి. But above all these things, వీటన్నిటిపైన put on love, which is the ప్రేమను bond of perfection. ధరించుకోండి అని అన్నారు. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అని అంటున్నారు. Amen. Amen. And 15th verse, and let the peace of God rule in your hearts. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. Amen. ఆమేన్. And let the peace of God rule in your hearts, to which you were called in one body. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. Amen. ఆమేన్. And this is one of the wonderful word Apostle Paul says. అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగాలన్నీ చెప్తున్నాడు, హెచ్చరికలు చెప్తున్నాడు మనకి. 16th verse, let the word of Christ dwell in you richly. మీ హృదయంలో దేవుని గురించి గానం చేసి సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Amen. ఆమేన్. What we should do? మనం ఏం చేయాలి? The word of God should dwell in us richly. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
నివసింపనీయుడి. Amen. Hallelujah. Hallelujah. What happens nowadays? ఇప్పుడు ఏమి జరుగుతుంది ఈ For రోజు? most of the Christians చాలా మంది and, అందరూ and the కూడా, believers, విశ్వాసులు కూడా we write when somebody preaches, ఎవరైనా బోధిస్తున్నప్పుడు మనం రాసుకుంటా ఉంటాం ఇట్లా. the writing remains same. అదే రాత రాస్తూ ఉంటాము. And then it will not have any effect in our అది life. ఎటువంటి ప్రభావితం చూపించదు. When we read the word of God daily, మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతూ we will ఉన్నట్లయితే just read, మనం చదువుతాం, but it will not have effect on our life. ఎటువంటి ప్రభావితం చూపించదు మన You know why? ఎందుకో తెలుసా అండి? Because ఎందుకంటే we are not raised with Christ. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం కాదు. And because we are not seeking those things which are above. మనం పైన వాటిని మనం వెతకడం లేదు. And that is the reason ఆ కారణం చేత may oftentimes we are defeated. అనేకమైన సార్లు మనం ఓడిపోయిన స్థితిలో ఉంటాం. We are dejected in life. మనము ఏదో కోల్పోయిన వారిగా ఉంటాం. Amen. Hallelujah. Hallelujah. But when we are in Christ, మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో, can we crucify our entire carnal nature? మన శరీర స్వభావం అంతా, ఈ లోక సంబంధమైన స్వభావం అంతా మనము క్రీస్తుతో పాటు సిలువ వేసుకున్నామా? Can we make it today? ఈ రోజు మనం అలాగే చేద్దాం. Because the word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, all things have passed away. పాత విషయాలు గతించిపోయినవి. There are many believers who lost their first love. ఎంతో మంది మొదటి ప్రేమని కోల్పోతూ ఉన్నారు. They have lost their first love. వారి మొదటి ప్రేమని వారు కోల్పోతున్నారు. And they just worship, but they don't really experience the power of వారు God. ఆరాధిస్తారు కానీ దేవుని యొక్క శక్తిని అనుభవించరు. Hallelujah. హల్లెలూయా. And you know the word of there is a song which I used to sing when I was born again. నేను తిరిగి జన్మించిన అనుభవం పొందుకున్నప్పుడు నేను ఒక పాట పాడుతూ ఉండేవాడిని. And that song ఆ పాట is still favorite for me. అది ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టమైన పాట. Still I sing it ఇప్పటికీ నేను పాడుతూ ఉంటాను. because we are always struggling with flesh and spirit. మనం ఎప్పుడు కూడా ఆత్మ శరీరము ఎప్పుడు నిరంతరం పోరాటంతో ఉంటాయి. Our pastor brother Edwin garu always talks about this. మన పాస్టర్ ఎడ్వినయ్ గారు ఎప్పుడు కూడా అలా చెప్తూ ఉండేవారు. A war between flesh and మనము spirit. ఎప్పుడు నిరంతరము There is always a శరీరము war. ఆత్మ శరీరంతో నిరంతరం ఒక పోరాటంతో ఉంటుంది అని ఎడ్వినయ్ గారు ఎప్పుడు చెప్తూ But ఉండేవారు. if you really want to experience the risen power of Christ, నువ్వు నిజంగా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించాలి అని అంటే, God will not just bless us spiritually. మనం ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించడం మాత్రమే He కాదు, will bless us physically. ఆ శరీరంలో He ఆశీర్వదిస్తాడు. will bless us professionally, like that girl who got a job when everything was lost. అన్ని కోల్పోయినప్పుడు అమ్మాయి ఎలాగా మంచి ఉద్యోగానికి పదోన్నతికి వెళ్ళిందో, because she experienced the risen power of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఆమె అనుభవించింది. And you can do that. మీరు కూడా అది Are you అనుభవించండి. looking? Are you on the crossroad? మీరు కూడా ఎటు వెళ్ళాలో తెలియని 4 మార్గాలున్న 4 రోడ్లున్న రోడ్డు మీద ఉన్నట్టు అనిపిస్తుందా? Can we experience the risen power of Christ? క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిద్దాం. Then what we should do? మనం ఏం చేయాలి? We should yield our carnal nature. మన శరీర స్వభావాన్ని మనము తీసివేసుకోవాలి. Whether you like it or not, we మనకి నచ్చినా నచ్చకపోయినా hold certain things in our life. మనము కొన్ని విషయాలు మనం పలుకుతూ ఉంటాము, We will hold మనం పట్టుకుని ఉంటాము. certain things in our life. మన జీవితంలో పట్టుకుని ఉంటాం. మనం I'm talking about everybody. అందరి గురించి I'm మాట్లాడుతున్నాం. talking about myself నా గురించి and మాట్లాడుతున్నాం. everyone. అందరి గురించి We hold certain things and ask God to bless us. మనము కొన్ని విషయాలు మనలో ఉంచేసుకుంటాము. మనం దేవుని అడుగుతాం, దేవా క్షమించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా. God taught me great things in my life. దేవుడు నాకు అనేక విషయాలు బోధించారు. Very recently, ఈ మధ్య కాలంలో He spoke to me very clearly. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. God, when you love God, నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తున్నావో God will never leave you. నిన్నెప్పుడు దేవుడు విడిచిపెట్టడు. He will keep you as a head and not as a tail. దేవుడు నిన్నెప్పుడు Hallelujah. తలగానే ఉంచుతారు కానీ తోకగా ఉంచడు. No power can stop you when you do the will of God. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు. Because the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, heaven and earth may pass away, ఆకాశము భూమి గతించిపోవును my గాని words will never pass నా away. మాటలు ఎన్నడూ గతించవు. God told me, God tells us, దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, what is dear to you?
నీది ఏదైతే నీకు ప్రేమగా ఉన్నదో, how many years you are holding it, ఎన్ని సంవత్సరాలుగా దాన్ని పట్టుకుని ఉన్నావు, then still you want me to bless you, అవన్నీ పట్టుకుని అయినప్పటికీ నువ్వు నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నావా? still you want me to make you prosperous in your studies, in your education, in your job, in your marriage. నీ యొక్క వివాహ విషయంలో, నీ యొక్క చదువు విషయంలో, అన్ని విషయాల్లో ఇంకా వర్ధిల్లేటట్టు చేయమని అడుగుతున్నావా అని అంటున్నారు. And then you don't release it to me, అది నువ్వు దాకా విడుదల చేయడం లేదు. and then you expect the risen power of Christ in your life. అప్పుడు నీ యొక్క మరియు నీ జీవితంలో పునరుద్ధాన శక్తిని అనుభవించాలని చూస్తలేదు. Dear beloved, ప్రియమైన వాళ్ళారా, especially young people, ముఖ్యంగా యవనస్తులు, and then the parents, తల్లిదండ్రులు, very important చాలా to ప్రాముఖ్యం. be a role model. ఒక మాదిరికరంగా ఉండడం. If you are not a role model, నువ్వు మాదిరికరంగా if they don't see you praying and worshiping and having fellowship and having a godly life, ఒక దైవికమైన జీవితం జీవించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం చదవకుండా if ఉంటున్నట్లయితే, you don't have experienced the risen power of Christ in your life, మీ యొక్క జీవితంలో పునరుద్ధరణ శక్తిని నువ్వు అనుభవించకపోయినట్లయితే, children also will not obey you. పిల్లలు కూడా నీకు విధేయత చూపించరు. They will move away from, even if you tell them, they won't listen. నువ్వు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినరు. Experience the risen power of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధరణ శక్తిని You know, అనుభవించు. as I said, నేను చెప్పినట్లుగా what you are holding, ఏది పట్టుకుని ఉన్నావు, leave it to Christ. క్రీస్తుకు విడిచిపెట్టు. I released it to Christ. నేను దాన్ని విడిచిపెట్టాను క్రీస్తు. Lord, ప్రభువా, I release it to you. నేను దాన్ని నీకు విడిచిపెడుతున్నాను. I want to come to you just as I am. నేను ఎలాగున్నానో అలాగనే నేను నీ దగ్గరికి వస్తున్నాను. May your perfect will నీ యొక్క పరిపూర్ణ చిత్తము take place in my life. నా జీవితంలో నెరవేర్చబడుగా. Amen. ఆమేన్. Can you do that? మీరు కూడా అలా చేస్తారా? Don't hold back to certain things in life. మీరు ఏ విషయం కూడా గట్టిగా పట్టుకుని ఉండొద్దు. For certain people, కొద్దిమంది it is the eyes. కొంతమందికి అది కళ్ళు, For certain people, it's a thought life. ఆలోచన శక్తి. They'll have the worldly thoughts ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, and then they don't release it. దాన్ని విడిచిపెట్టరు. You know, I sing this song regularly. నేను ఒక పాట ఎప్పుడు పాడుతుంటాను చెప్పాను. Great change since I was born. Great change since I was born. Great change since I was born. There's a great change since I was born. Things I used to do, I do them no more. Things I used to do, I do them no more. Things I used to do, I do them no more. There's a great change since I was born. One more verse, I'll sing another. Things I used to see, I see them no more. Things I used to see, I see them no more. Things I used to see, I see them no more. There's a great change since I was born. Amen. ఆమేన్. Great change since I was born. నేను తిరిగి జన్మించిన అనుభవం పొందినప్పటి నుంచి గొప్ప మార్పు. Every day this is a song in my life. ప్రతిరోజు ఈ పాట నా జీవితంలో Things I used to do, ఇంతకు ముందు నేను చేసేవి I do them no more. ఇప్పుడు నేను చేయడం లేదు. I don't go with the worldly friends. నేను ఈ లోక సంబంధమైన స్నేహితులతో నేను వెళ్ళను. I don't waste my time నా సమయాన్ని వృధా చేసుకోను. in a telephonic call with ఫోన్లో worldly people. ఈ లోక సంబంధమైన వాటి. And what I used to read, నేను ఏదైతే what I చదివాను, used to see, ఏదైతే చూసేవాడిను, earlier I don't see them. I don't see them now. ఇప్పుడు అవి చూడడం లేదు నేను. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. Romans 12:1, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. I beseech you therefore, brethren, బతిమాలుచున్నాను సహోదరులారా అంటున్నాడు by the mercies of God, దేవుని యొక్క కనికరమును బట్టి that you present your bodies, మీ యొక్క శరీరాలను సజీవ యాగంగా, amen, a living sacrifice. సజీవ యాగంగా సమర్పించుకోండి. Hallelujah. హల్లెలూయా. This is Easter for us. ఇది ఈస్టర్ మన A కోసం. living sacrifice. ఒక సజీవ యాగంగా మనల్ని Oh, I am సమర్పించుకోవాలి. raised with Christ. నేను క్రీస్తుతో కూడా తిరిగి లేచాను. I don't see things which are on the earth. ఈ లోక సంబంధమైన వాటిని నేను చూడడం I లేదు. see things which are above. నేను పైనున్న వాటినే చూస్తున్నాను. My mind is on above, నా యొక్క మనస్సు పైనున్న వాటి మీద ఉన్నది, not on the things on the earth. ఈ లోక సంబంధమైన వాటి మీద లేదు. Do you want to experience that మీరు అటువంటి వాటి గుండా వెళ్తున్నారా? risen power of Christ in your life? మీరు క్రీస్తు యొక్క శక్తి మీలో ఉన్నదా?
Do you want to experience that risen power in your life? మీరు మీ జీవితంలో క్రీస్తు యొక్క శక్తిని అనుభవించాలని చూస్తున్నారా? Every word that you speak, ప్రతి మాట మీరు మాట్లాడేది words of compassion, మీరు వాత్సల్యంతో కూడిన మాటలు, words of comfort, కనికరంతో కూడిన ఆదరణతో కూడిన words మాటలు, of strength, బలముతో కూడిన words మాటలు, of encouragement. ప్రోత్సహించే మాటలు. Because you are buried with Christ and risen again with Jesus Christ on Easter day. క్రీస్తుతో కూడా మీరు పాతి పెట్టుకొని తిరిగి లేచారు. If God is with us, దేవుడు మనతో ఉన్నట్లయితే who can be against us? విరోధంగా ఎవరు? Hallelujah. హల్లెలూయా. Because we have the risen power of Christ. మనకి క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఉన్నది. No witchcraft will attack us. ఎటువంటి చిల్లంగి శక్తులు, చీకటి శక్తుల వల్ల ఎదుర్కోలేవు. No evil spirits will attack us. ఎటువంటి అపవాది శక్తులు ఎదుర్కోలేవు. Hallelujah. హల్లెలూయా. Let us consecrate our life మన జీవితాన్ని మనం అప్పగించుకుందాం. just as we are. మనం ఎలాగున్నామో అలాగనే. Shall we look to the Lord? మనం ప్రభు వైపు చూద్దాం. Shall we consecrate our life? మన జీవితాలు అప్పగించుకుందాం. Shall we make it a living sacrifice? మనము ఒక సజీవ యాగంగా మనం అప్పగించుకుందాం. Can we make this Easter మనం ఈ ఈస్టర్ ని a Easter which will be remembered for a lifetime? మనం ఎప్పుడు జీవితంలో గుర్తు పెట్టుకునే ఈస్టర్ గా సెలబ్రేట్ చేసుకుందామా? Can we do that? మనం అలాగే చేద్దామా? Can we commit our life మన to Christ? జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకుందామా? And when we go anywhere, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా we will be with the power of God. దేవుని యొక్క శక్తితో మనం ముందుకు We will go వెళ్తాము. with the presence of మనం God. దేవుని యొక్క శక్తితో మనం ముందుకు వెళ్తాము. And the compassion of Jesus Christ will be with యేసుక్రీస్తు వారి us. యొక్క శక్తితో మనతో ఉంటుంది. Shall we dedicate our life మన to Christ? జీవితాన్ని అప్పగించుకుందాం క్రీస్తుకు. God is not looking for golden vessels. బంగారు పాత్రల గురించి దేవుడు చూడడం లేదు. God is not looking for colorful vessels. రంగురంగుల పాత్రల గురించి దేవుడు వెతకట్లేదు. But God is looking for yielded vessels. అది ఎంత తగ్గించుకున్న Yielded vessels. పాత్రల గురించి చూస్తున్నాడు. Shall we dedicate our life on this Easter day? ఈ ఈస్టర్ దినాన మనల్ని మనం అప్పగించుకుందామా? Gracious Lord, thank you for this time. అత్యంత కృపగల మా ప్రభువా, ఈ సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు. We want to make this Easter ఈ ఈస్టర్ ని మేము the most meaningful and Chala victorious Easter for our glory. అర్థవంతమైన ప్రభా జయకరమైన ఈస్టర్ గా నీ మహిమార్థమే చేసుకోవాలని కోరుకుంటున్నాము. And from now on, ఇప్పటి నుండి we will reign with you. నీతో పాటు మేము పరిపాలించి We will overcome Satan. మేము అపవాదిని జయిస్తాం. We will overcome sin పాపాన్ని జయిస్తాం. and all situations in our life. అన్ని పరిస్థితులు జయిస్తాం ప్రభు. Give us your strength నీ యొక్క బలంతో మమ్మల్ని నింపండి and ప్రభు. help us to be always looking for things which are above. ఎప్పుడు కూడా పైనున్న వాటినే వెతుకున్నట్లుగా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. As we come to participate in the holy sacrament, మనము ప్రభు బలలో పాల్పంచుకొంచుండగా the most holy aspect of participating with the Lord మనం ప్రభువుతో పాటు మనము పరిశుద్ధంగా ప్రభు బలలో పాల్పంచుకోవాలి. in His suffering. ఆయన యొక్క శ్రమల్లో పాలువారమగినట్లుగా. Let us not take this holy communion in a light way. మనం ఏదో ఒక ఆచారం లాగా లేదా తీసుకోవాలి అన్నట్టు తీసుకోవద్దు. In a routine and religioustic way. లేదా ఒక మతపరంగా తీసుకోవడం కానీ క్రమంలో తీసుకుంటాం, ఇది అయిపోయాక ఇది తీసుకోవాలన్నట్టు మాత్రం But to వద్దు. be serious in our life. మనము దీనిని కొంచెము వినయంగా తీవ్రంగా తీసుకోవాలి. And in a holy manner. పరిశుద్ధంగా And in a worthy manner. మనం అర్హులం, యోగ్యులమే. Let us remove all the things of this world. ఈ లోక సంబంధమైన విషయాలన్నింటినీ మనం As we విడిచిపెట్టాలి. listen today to the Easter, మనం ఈస్టర్ రోజున మనం విడిచుండగా remove all the things which are of the earth. ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటి కూడా విడిచిపెట్టి Jealousy, hatred, అసూయ అవన్నీ కూడా and let us come to the Lord just as we are. మనం ఎలాగ ఉన్నామో అలాగనే ప్రభు యొద్దకు వద్దాము. Let us turn away all the things which are displeasing to God. దేవునికి ఇష్టం లేనివన్నిటి నుంచి మీరు పక్కన పడేసి And ప్రభు వైపు మలుచుకోండి మరలండి. and if you have anything against anybody, ఎవరికన్నా వ్యతిరేకంగా ఏదైనా ఉన్నట్లయితే do not participate in the Holy Communion. దానిలో మీరు పాలు పంచుకొనవద్దు. Can you remember? Can you get it when you have anything against anybody? ఎవరి పట్ల ఏదైనా వ్యతిరేకత ఉన్నట్లయితే Do not participate. దానిలో పాలు పంచు. But reconcile with them.
వారితో మొదట సమాధాన పడండి, make a preparation, pray for them, వారి గురించి ప్రార్థించండి, seek for forgiveness, ఆ, క్షమాపణ కోరండి. and then take part in the Holy Communion. అప్పుడు ప్రభు బలలో పాలు పంచుకోండి. It will be a great miracle in your life దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. because ఎందుకంటే He knows us just the way we are. మనం ఎలాగున్నామో అలాగే ఎరిగి ఉన్న దేవుడు. So let us ask God to forgive all the sins that we have done మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని దేవుడిని అడుగుదాము. and ask God to give us the power not to repeat them again. మళ్ళా తిరిగి వాటిని చేయకుండా సహాయం చేయండి ప్రభు, నీ శక్తితో నింపండి అని అడగండి. Because there is holiness in this sacrament. ఎందుకంటే ప్రభు బలలో పరిశుద్ధత ఉన్నది. We should not betray like Judas Iscariot. మనము ఇస్కరియోతు యూదా వలె ఉండకూడదు. But then we should come to Christ just the way we are. మనం ఎలాగున్నామో అలాగే వద్దాము. If we take unworthily, మనము ఏ మాత్రము యోగ్యత లేకుండా తీసుకున్నట్లయితే we will become sick. మనము అనారోగ్యంతో ఉంటాము. So let us examine ourselves మనల్ని మనం పరీక్షించుకుందాము. and let us read, let us look to the word of God which gives us comfort before taking this Holy Communion. మనము ప్రభు బలలో పాలు పంచుకునే ముందు మనం ఈ వాక్య భాగాన్ని చూద్దాము. Come unto me all ye that are labored and are heavy laden, I shall give you rest. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అన్నారు. Word of God says, for God so loved the world that he gave his only begotten Son, and whosoever believeth in him shall have everlasting life. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించెను అన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. I know that everybody is prepared అందరూ సిద్ధంగా to ఉన్నారని participate in this Holy Communion. ఈ ప్రభు బలలో పాల్పంచుకోండి. Because when we are holy, మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో, this is the wine. ఇది This is the wine which denotes the blood of Christ. అది ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది. It gives us healing spiritually. మన ఆత్మీయ స్వస్థత ఇస్తుంది. It also gives us healing physically. మన శరీరానికి స్వస్థత ఇస్తుంది. Because the blood of Jesus Christ will cleanse us and heal us from all sickness. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మరియు స్వస్థత పరుస్తుంది. Whether it is diabetics or BP or ఏ రోగమైన స్వస్థత, cancer or anything, ఏదైనప్పటికీ కూడా just believe that this is the blood కేవలం of Jesus Christ విశ్వసించండి, యేసుక్రీస్తు వారిని. and this is the body of Jesus Christ, ఇది క్రీస్తు వారి శరీరమై ఉన్నది, broken for you and me. నీ కొరకు నా కొరకు విరగొట్టబడింది. And then when we take it, మనం దాన్ని తీసుకున్నప్పుడు it gives us a breakthrough in our life. మన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. What I received from the Lord, that which I delivered to you, that the Lord Jesus on that same night in which he was betrayed took bread. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని And when he had given thanks, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి he broke it and దానిని విరిచి said, ఇలాగ అన్నారు, this is my body which is broken for you. ఇది మీ కొరకైన నా శరీరము, Do this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పాను. In the same manner, he also took the cup after supper. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట This cup is a new covenant in my blood. ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన. This do as often as you drink it in remembrance of me. మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. For as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes. మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Therefore, whoever eats this bread or drinks this cup of the Lord in an unworthy manner will be guilty of the body and the blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధి అగును. But let a man examine himself, and so let him eat of the bread and drink of the cup.
కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ పాత్రను తిని ఆ పాత్రలోని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని But త్రాగు. he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. For this reason many are weak and sick among you, and many sleep. అందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. So let us take it in a worthy manner. మనం యోగ్యులమై దీనిలో పాల్పంచుకుందాం. We will have the communion prayer, and I request Aruna sister to pray for this communion. ఈ ప్రభు బల గురించి అరుణ సహోదరు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతుడా, కృప కలిగిన మా దేవా, దయాళుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఎల్షదై సంఘంగా మేము వచ్చుచున్నాము నా దేవా. దేవా, ప్రభు రాత్రి భోజనంలో మేమందరము పాల్గొనుటకు ప్రభా, దేవా యేసయ్య, మా సంఘములో నా తండ్రి మేమందరము కలిసి ఏకాత్మతో ప్రభా మీ సన్నిధికి వచ్చుచుంటుండగా ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, దేవా మా కొరకై దేవా మీరు సిలువలో బలై మీరు రక్తం చిందించారు ప్రభా. ఆ విలువైన రక్తము ద్వారా మాకు విడుదల ప్రభా, ఆ విలువైన రక్తము ద్వారా మాకు స్వస్థత ప్రభా, ఆ విలువైన రక్తము ద్వారా నా తండ్రి మాకు పాప క్షమాపణనిచ్చిన దేవా, మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా యొక్క దరిద్రం నుంచి, బాధల నుంచి, దుఃఖము నుంచి ప్రభా మమ్మల్ని విడిపించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, మీరు మా రోగముల కొరకు 39 కొరడ దెబ్బలు ప్రభా, దేవా మీ వీపు మీద దున్నబడి ఉన్నది ప్రభా, మాంసం ముద్దగా మారింది ప్రభా. దేవా మేమేమి చెల్లించగలము యేసయ్యా. దేవా నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, మీ ప్రభరాత్రి భోజనంలో మేమందరము దేవా మీ శరీరంని తింటూ ప్రభా, మీ రక్తంని త్రాగుతున్నప్పుడు ప్రభా, యేసయ్యా యేసయ్యా, అవును తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి, మాలో ఉండే ప్రతి వ్యతిరేకత, అపవిత్రత ప్రతిదీ తొలగించి దేవా క్రీస్తులో మేము జీవించున్నట్లుగా నా దేవా, క్రీస్తు మాలో జీవించున్నట్లుగా, జీవించువాడనిక నేను కాదు క్రీస్తేసుడే నాలో జీవించి నడిపించును అని ప్రభా యేసయ్యా మాలో మీరుండి నడిపించమని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా దేవా దినదినము మేము దేవా ఎదుగుటకు నీ కృపనీయమని అడుగుచున్నాం నా దేవా. మీకే స్తోత్రాలు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం దేవా. మంచి కాపరి మీకు వందనాలు. మీరు మా కాపరిగా, మా ప్రభువుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే వందనాలు వందనాలు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క ప్రభు రాత్రి దేవా ప్రభు బల్లలో మేమందరము పాలు పొంది ఉంటుండగా ప్రభా దేవా, అవును తండ్రి, మా దేశంలో పీడించుచున్నటువంటి ఈ యొక్క కరోనా అంటు వ్యాధిని యేసు నామంలో బంధిస్తున్నాం దేవా. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు అన్నావు నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, ఆనాడు ఇజ్రాయేల్ గుమ్మముల పైన దేవా మీ రక్తంని దేవా ఏ విధంగా మరణ దూత వచ్చుచున్నప్పుడు ప్రభా దేవ గొర్రె పిల్ల రక్తంను దేవ తండ్రి ఆ గుమ్మముల పైన ఉన్నట్లుగా ఈనాడు నా తండ్రి క్రీస్తు రక్తము మాలో మాతో ప్రభా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. క్రీస్తు బిడ్డలుగా మేమందరము ఎక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ప్రభా క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో దేవ తండ్రి మేము దేవ క్రీస్తు శరీరంని తిని క్రీస్తు రక్తంని తాగిన వారిగా ప్రభా మేము ఉంటుండగా ఎలాంటి అంటు వ్యాధి, ఏ వ్యాధి ఏది ప్రభా మాకు అంటదు అన్నావు తండ్రి. ఐగుప్తు రోగము నీకు అంటదు అన్నావు ప్రభా. అవును నా తండ్రి, మేము నమ్ముతున్నాం తండ్రి. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు ప్రభా. మేము క్రీస్తు బిడ్డలుగా జీవించున్నట్లుగా ప్రభా మీరు మాతో, మేము మీతో కలిసి నడుచున్నట్లుగా నీ కృపనీయమని దేవా మీరు తోడై నడిపించి మీరే అన్ని విధాల మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీరక్తధారలీలా పాపి కషాయమీచును, నీరక్తధారలీలా పాపి కషాయమీచును, పరిశుద్ధ తండ్రి పాపి
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావనపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాలన. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాలన. Shall we all together participate in the Holy Communion? మనమందరం కలిసి ప్రభు బలలో పాల్పంచుకుందాం. Shall we close this service with a word of prayer? మనము ఈ కూటమి ఒక ప్రార్థనతో ముగించుకున్నాము. We have listened to the word of God. మనం ఇప్పుడే దేవుని యొక్క వాక్యం విన్నాము. Christ is risen. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. He is risen indeed. నిజముగా లేచారు. Shall we look to the Lord in prayer? మన ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాము. Our gracious, loving Heavenly Father, అత్యంత కృపగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for us to join like this as a family of El Shaddai Church. ప్రభా ఎల్ షదాయ్ కుటుంబంగా అందరం కలిసి ఇలాగ రావడం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. Thank you, Lord, for helping us to experience, Lord, today the risen power of Christ. ప్రభా క్రీస్తు పునరుద్ధాన శక్తిని ప్రభా మేము అనుభవించినట్లుగా చేసినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. Lord, we in your name we can, Lord, destroy Satan, sin, and Lord, we can never be afraid of death. ప్రభా నీ నామములో ప్రభా అపవాదిని Amen. ప్రభా తండ్రి And ఈ sin. లోకాన్ని ప్రభా పాపాన్ని ప్రభా జయించగలం ప్రభా మరణంకి ఎప్పుడు భయపడం ప్రభా. Because we are crucified and risen again with you, Lord. ప్రభా మేము ఎందుకంటే మీ యందు ప్రభా సిలువ వేయబడి ప్రభా తిరిగి లేచాం నాయనా. Help us to testify in a powerful way by our life ప్రభా మా జీవితం ద్వారా ప్రభా ఒక శక్తివంతమైన వర్తమానం తీసుకువెళ్ళినట్లుగా that సహాయం చేయండి. Christ reigns in our life క్రీస్తు మా జీవితంలో నివసిస్తున్నాడు అని and తెలియదు. his power will give us victory. ఆయన యొక్క శక్తే మాకు జయమునిస్తుంది ప్రభా. Hallelujah. వందనాలు. Over Satan. అపవాది మీద He will give us victory over sin that sometimes we fall into. కొన్నిసార్లు మేము పడిపోయి ఆ పాపం మీద మాకు జయమునిస్తారు కాబట్టి And వందనాలు. this risen power of Christ will give us, Lord, strength to overcome all situations that look dark and bleak in our life. క్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా మా జీవితంలో చీకటిగా ప్రభా Amen. కనిపిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితుల మీద ఆయన జయమునిస్తాడు కాబట్టి Thank you, Lord, for opening our eyes to see the heavenly things. ప్రభా పరలోక విషయాల్లో ప్రభా మేము చూచినట్లుగా మా నేత్రాలు తెరిచినందుకే నీకు వందనాలు And చెల్లిస్తున్నాం. to look to the things which are above. ప్రభా పైనున్న వాటిని వెతుకున్నట్లుగా సహాయం చేయండి. Thank you and praise you, Lord. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. Every day, ప్రతిరోజు every moment, ప్రతి క్షణము help us to rejoice and praise you ప్రభా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి నిన్ను స్తుతించినట్లుగా సహాయం చేయండి. and experience the risen power of Christ, the Easter. క్రీస్తు యొక్క పునరుద్ధార శక్తిని అనుభవించి ఆనందించినట్లుగా సహాయం చేయండి. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. The grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with all of us, both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. Amen. ఆమేన్. Amen. God bless you and have a happy, victorious Easter Sunday. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీరందరూ సంతోషకరమైన ఈస్టర్ ఆదివారాన్ని పర్వదినంగా చేసుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Amen.